అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు పచ్చలూరు. అక్కడ విహాన్ అనే 8 ఏళ్ల బాలుడు ఉండేవాడు. విహాన్ చాలా దయగలవాడు. ఒకరోజు ఉదయం అతను అడవి అంచున ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్న విహాన్కు అడవి లోపల నుండి ఏదో వింత శబ్దం వినిపించింది. అది ఒక ఏనుగు పిల్ల ఏడుపులా ఉంది. విహాన్ భయపడకుండా ఆ శబ్దం ఎక్కడినుండి వస్తుందో చూడటానికి అడవిలోకి వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళాక విహాన్ ఒక పెద్ద గుంటను చూశాడు. అందులో ఒక చిన్న ఏనుగు పిల్ల చిక్కుకుపోయింది. అది బయటకు రావడానికి ప్రయత్నిస్తూ అరుస్తోంది. దాన్ని చూడగానే విహాన్కు చాలా బాధ కలిగింది. ఏనుగు పిల్ల చాలా భయపడిపోయి ఉంది. విహాన్ దానికి ధైర్యం చెప్పాలనుకున్నాడు. అతను తన సంచిలో ఉన్న అరటిపండ్లను తీసి మెల్లగా గుంటలోకి విసిరాడు. ఆ ఏనుగు పిల్ల ఆకలితో ఆ పండ్లను తిని కొంచెం ప్రశాంతంగా మారింది. విహాను ఒక్కడే ఆ ఏనుగును బయటకు తీయలేడని గ్రహించాడు. అతనికి సహాయం కావాలి. అతను వెంటనే వెనక్కి తిరిగి తన గ్రామం వైపు వేగంగా పరుగెత్తాడు. నేను ఎలాగైనా ఈ ఏనుగు పిల్లని కాపాడాలి అని అతను నిశ్చయించుకున్నాడు. విహాన్ గ్రామానికి చేరుకుని ఊరి పెద్ద అయిన సోమయ్య తాత దగ్గరకు వెళ్లాడు. జరిగిన విషయమంతా ఊపిరి పీల్చుకుంటూ చెప్పాడు. తాతా, అడవిలో ఏనుగు పిల్ల చిక్కుకుంది. మనం దాన్ని కాపాడాలి అని వేడుకున్నాడు. సోమయ్య తాత విహాన్ మాటలు విని మెచ్చుకున్నాడు. అతను వెంటనే ఊరి ప్రజలందర్నీ పిలిచాడు. మనకు ఒక చిన్న అతిథి ఆపదలో ఉంది. మనమందరం కలిసి దాన్ని కాపాడాలి అని సోమయ్య ప్రకటించాడు. రవి అనే యువకుడు తాడు తీసుకుని సిద్ధమయ్యాడు. గ్రామస్థులందరూ గడ్డపారలు, తాళ్లు మరియు పెద్ద కర్రలతో అడవిలోకి బయలుదేరారు. విహాన్ అందరికంటే ముందుండి దారి చూపిస్తున్నాడు. లక్ష్మీ అనే మహిళ ఒక పెద్ద బుట్టలో పండ్లు మరియు నీళ్లు తీసుకుని వస్తోంది. అందరూ కలిసి గుంట దగ్గరకు చేరుకున్నారు. గ్రామస్థులు గుంట ఒక పక్కన మట్టిని తవ్వి ఏనుగు పిల్ల నడిచి రావడానికి వీలుగా ఒక వాలు, ర్యాంప్లాంటి మార్గాన్ని తయారు చేయడం మొదలుపెట్టారు. ఇద్దరు గ్రామస్థులు కష్టపడి తవ్వుతున్నారు. మార్గం సిద్ధమైన తర్వాత విహాన్ ఏనుగు పిల్లని పిలిచాడు. రా గజూ, బయటకు రా అని పిలిచాడు. ఆ ఏనుగు పిల్ల మెల్లగా ఆ వాలుమీద నడుస్తూ పైకొచ్చింది. అది బయటకు రాగానే విహాన్ సంతోషంతో దాన్ని హత్తుకున్నాడు. అప్పుడే అక్కడికి ఒక పెద్ద ఏనుగు వచ్చింది. అది ఆ ఏనుగు పిల్ల తల్లి. తల్లి ఏనుగు తన బిడ్డను చూసి ప్రేమతో నిమురుకుంది. తన బిడ్డను కాపాడినందుకు గ్రామస్థుల వైపు చూసి కృతజ్ఞతగా ఒకసారి గీకరించింది. విహాన్ సాహసాన్ని, గ్రామస్థుల ఐక్యతను చూసి సోమయ్య తాత చాలా గర్వపడ్డాడు. కలిసి ఉంటే కలదు సుఖం అని అందరికీ గుర్తుచేశాడు.